ప్రెస్ మీట్లో జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు కల్వకుంట్ల కవిత ఆశీస్సులతో మొదటిసారి జగిత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత తొలి జెడ్పీ చైర్పర్సన్ పదవి నాకు దక్కడం నా యొక్క అదృష్టమని భావిస్తున్నాను. నాకు సహకరించిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మరియు ప్రజలకి, కార్యకర్తలకు రుణపడి ఉంటాను. పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ప్రకారం ముందుకు నడుస్తానని తెలియజేశారు. ప్రమాణ స్వీకారం చేసి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంలో ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి 5 సంవత్సరాల జిల్లా ప్రజా పరిషత్ పరిపాలనకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు, సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు మా జిల్లా ప్రజా పరిషత్ సభ్యులందరి పక్షాన కూడా తెలియజేసుకుంటూ మరి ఈనాడు జగిత్యాల జిల్లా అనేది ఏర్పడడం, జిల్లా ఏర్పడ్డ తర్వాత జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్కు తొలి చైర్మన్గా ఎన్నిక కావడం మరి ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అవకాశం, గొప్ప అవకాశం దక్కించి మరి జిల్లా ప్రజలకు పరిపాలన చేరువయ్యే విధంగా జిల్లా కలెక్టరేట్తో పాటు జిల్లా ప్రజా పరిషత్ను అందించి దాని ద్వారా ప్రజలకు ముంగిట్లో సంక్షేమం ఉండే విధంగా మరి అనేక సంక్షేమ ఫలాలు వాళ్ళకు అందే విధంగా మరి మాకు అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా మరి నేను ఈ స్థానంలో కూర్చుండి ఈరోజు 5 సంవత్సరాల పరిపాలన దిగ్విజయంగా పూర్తి చేసుకున్నానంటే ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారి పూర్తి సంపూర్ణ సహకారం, వారి ఆశీస్సులు, గౌరవ కేటీఆర్ గారు, అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు ఈశ్వరన్న గారు, మరి కొట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు గారు, శంకర్ గారు, రమేష్ బాబు గారు, ఇట్లా అందరి సహకారంతో, ఎమ్మెల్సీలు అందరి సహకారంతో మా జిల్లా ప్రజా పరిషత్ సభ్యులందరి పక్షాన కూడా వారందరికీ మరొకసారి ఈ 5 సంవత్సరాల పరిపాలనకు పూర్తి సహకారం అందించినందుకు మా అందరి పక్షాన కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు పరిపాలన పూర్తిగా కూడా 10 సంవత్సరాల పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో న్యాయం చేయడం జరిగింది. మరి వారి సారథ్యంలో మాకు అవకాశం లభించడం నిజంగా కూడా గొప్ప అదృష్టంగా భావిస్తూ మరి నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించినటువంటి మా జగిత్యాల రూరల్ మండల ప్రజలకు మరి మా యొక్క గెలుపు కోసమై అహర్నిశలు కృషి చేసినటువంటి మా పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు మరి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మాకు వెన్నంటి ఉండి ఎప్పటికప్పుడు సహకారం అందించి నాకు కావచ్చు ఏ మండలి కా మండలి కూడా మా జిల్లా పరిషత్ సభ్యులందరికీ కూడా ప్రతి మండలిలో వారికి కూడా ప్రోత్సాహం అందించి ఈనాడు మరి 5 సంవత్సరాల పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ, జగిత్యాల రూరల్ మండల ప్రజలతో పాటు జిల్లాలోని ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ వారికి ఇళ్ళవేళలా సదా పదవి అయిపోయినా కూడా, పదవి ఉన్నా లేకున్నా కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే సేవలు కొనసాగించినామో ఇంకా జిల్లా పరిషత్ చైర్మన్ కంటే ఇంకా ఎక్కువ వాళ్ళకి ఏ ఆపద ఉందని వచ్చినా కూడా ఇంకెక్కువ పని చేయడానికి, ఏ ఆపద ఉన్నా ఏది ఉన్నా కూడా వచ్చినా పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి తెలియజేస్తూ మరి వారికి ఎప్పటికి కూడా రుణపడి ఉంటాం. వారి రిక్వైర్మెంట్స్ ఏదైతే రోడ్స్ కానీ, ఉండగట్టి ఇష్యూస్ కానీ, వరదకాలువ ఇష్యూ కానీ, పంప్ హౌస్ ఇష్యూ కానీ, చిన్న ఇష్యూస్ కానీ ఏదైనా నా దగ్గరికి వచ్చిన ప్రతి ఆపోజిట్ వ్యక్తి అయినా కానీ ఏది కాదనకుండా నా ప్రయత్నం లోపకుండా చేసినాను. దానికి ప్రజలందరూ నాకు సహకరించారు. ఈ 5 ఏళ్ళలో నేను చేసిన పనికి నేను తృప్తిగా ఉన్నా. దానికి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అధికారులకు, ప్రతి ఒక్క అధికారి నాకు సహకరించారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పటికీ ఒక ట్రాన్స్ఫార్మర్ లేదు అంటే ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మర్ కలిపింది సార్ అంటే ఇమీడియట్గా యాక్ట్ అయ్యి ఇమీడియట్గా ఇన్స్టాల్ చేసి
కరెంటు రీఇన్స్టాల్ చేస్తున్నారు. ఇటువంటి వరద కాలువలు నీళ్లు లేవు అంటే శ్రీరామ్ సాగర్ గ్రేట్ కుంటూరు మల్యాల మండలానికి సప్లై చేస్తున్నారు. ఈ మన రాంపూర్ పంప్ హౌస్ దగ్గర ముద్రపేట ప్లేస్ కానీ ఇక్కడ ఇప్పుడు కొండగట్టులో కేసీఆర్ గారు మీటింగ్ పెట్టుకొని 14 కోట్లతోటి సంతులోకి అని ఒక చెరువులు నీళ్లు పంపించడానికి టెండరింగ్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది, వర్క్ కూడా నడుస్తున్నది. సో అది కూడా నాకు తృప్తికరంగా ఉంది. ఇంకోటి మల్యాల మండలంలో మెయిన్ మల్యాల విలేజ్లో ఒక జగ్గని ఒర్రె అని ఉంటుంది. ఆ ఒర్రె విలేజ్ సెంటర్ నుంచి ప్రతి విద్యార్థి కానీ ప్రతి స్కూల్ స్టూడెంట్స్ కానీ సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను బాగా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలలో దానికి నేను మల్యాల మండల ప్రజలకి పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మాకు ఎంతో సంతృప్తిగా ఉంది. 5 గ్రామాల్లో మరి చిన్న మండలం అయినప్పటికీ ఎన్నో నిధులు తీసుకొచ్చి మా డిప్యూటీ చైర్పర్సన్ గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో ఎన్నో నిధులు తీసుకుని వచ్చి మా 5 గ్రామాల్లో డ్రైన్లు కానీ, ఐమాస్ లైట్లు కానీ, బోర్వెల్స్ కానీ అన్నీ ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా క్లియర్ చేసినాం. దానికి ఎంతో సంతృప్తిగా ఉంది. మా 5 గ్రామాల ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు వెన్నటి నిలిచిన మా కార్యకర్తలు, నాయకులు, మా ఫ్రెండ్స్ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంత ఇంక్లూడ్ పరిపాలనలో భాగంగా మా సర్పంచులు, మా 19 గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు 14 మంది ఆపోజిట్ అయినప్పటికీ ప్రతి ఒక్కరూ నాకు సహకరించారు, వారికి నేను సహకరించిన వారందరికీ పేరున సర్పంచ్కి కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీకి కానీ కృతజ్ఞతలు.